యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి భూమి మీద అద్భుతాలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి అద్భుతము సున్నగోగులో దయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సున్నగోగులో దయ్యం పట్టినటువంటి వ్యక్తిని బాగు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి 26వ వచనం వరకు మనము చూస్తాం. అలానే లూకా సువార్త 4వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుంచి 35వ వచనం వరకు మనము చూస్తాం. రండి, మార్కు సువార్తలో మనం చదువుదాం. 1వ అధ్యాయంలో 23వ వచనం దగ్గర నుంచి మనము వాక్య భాగాన్ని చదువుకున్నట్లయితే, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడగో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండము, వారిని విడిచిపోమని దాన్ని గద్దింపగా, ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. అలానే మనము లూకా సువార్తలో కూడా చూద్దాం. లూకా సువార్తలో మనం చూస్తే 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం ఈ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. 33వ వచనం దగ్గర నుంచి 35వ వచనం వరకు మనము చూద్దాం. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడమో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా, దయ్యము వారిని వారి మధ్యను పడద్రోసి వారికి ఏ హానియు చేయక వదిలిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఒక 2 విషయాలు ఇక్కడ మనము గమనించుకున్నట్లయితే, కొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడ దురాత్మను మనము సూచిస్తూ మార్కు గారు అపవిత్రాత్మ అని వాడారు. ఇక్కడ అంటే దురాత్మను ఏ పదముతో పిలుస్తున్నారు అంటే, అపవిత్రాత్మ అనే పదముతో మార్కు గారు పిలుస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు అని అంటే దురాత్మ అంటే దయ్యం పట్టినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాము. అలానే దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని ఇక్కడ దయ్యాలు గుర్తించినట్లుగా కూడా అంటే మనం అక్కడ మనము ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాటని చాలా క్లియర్ గా అక్కడ రాయబట్టాన్ని మనము చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మనము ఆయన కార్యాలను మనం గుర్తించాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏమిటి అంటే, ఒకటి, దేవుడు అధికారము కలిగినటువంటి బోధ. దేవుడు చేస్తున్నటువంటి బోధ ఏంటి అంటే, ఒకటో విషయంగా మనం ఇక్కడ కొన్ని విషయాలను మనము ప్రాముఖ్యమైన విషయాలను గమనిస్తే, అధికారము కలిగినటువంటి బోధ కలిగినటువంటి వాడిగా మన దేవుడు కనిపిస్తా ఉన్నాడు. ఇది ప్రధానమైనటువంటి విషయంగా మనకు కనిపిస్తా ఉంది. విశ్రాంతి దినమున కపెర్నహూములో యేసు ప్రదర్శించినటువంటి అధికారం ఎలాంటి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రాచీన కాలంలో మతాధిపతులు చేసినటువంటి ఉపదేశాలను ఇక్కడ యూదా బోధకులు తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు అనమాట. అయితే వారి బోధన దగ్గర నుండి కాక యేసు ప్రభువారు ఉన్నారు, దేవుని దగ్గర నుండి నేరుగా పొందినటువంటి సందేశాన్ని యేసు ప్రభువారు బోధించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ మతాధిపతులు వారు ఏం చేసేవారు అంటే, అదివరకు దినాలలో ప్రాచీన కాలములో మతాధిపతులు మాట్లాడిన విషయాలను ఎత్తిపట్టి సమాజ మందిరములో మాట్లాడుతూ ఉండేవారు, వారు చెప్తూ ఉండేవారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఎలాగ మాట్లాడుతూ ఉన్నారు అంటే, మనము చూస్తున్నాం ప్రభువారు
దేవుని దగ్గర నుండి నేరుగా పొందినటువంటి సందేశాన్ని యేసు ప్రభువారు బోధించడం మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా కొన్ని సంఘాలలో మనం గమనిస్తే వారు మొదటి ఆదివారము ఈ వాక్యం బోధించాలి అని ఒక క్రమం ఉంటుంది. ఈ కీర్తన చెప్పాలి, ఈ వాక్యము చెప్పాలి, దీని మీదే వారు మాట్లాడాలి అని ఉంటుంది. ఏదైనా ఒక స్త్రీల కూడికి చెప్పుకుంటే అప్పుడు కూడా ఈ వాక్యం మాట్లాడాలి, పలానా అధ్యాయంలో నుంచి మాట్లాడాలి అని ఆల్రెడీ షెడ్యూల్ అనేది పూర్వ దినాలలో ఉన్నటువంటి సేవకులు ఏర్పాటు చేసినటువంటి దాన్ని అదే ఫాలో అయిపోతూ ఉంటారు. ఆ వాక్యాలని ఎత్తిపెట్టి చెప్తూ వెళ్తూ ఉంటారు. అంతేగాని కొత్తగా అంటే దేవుని దగ్గర నుంచి పొందినటువంటి సందేశాన్ని చాలా మంది సంఘాలలో డైరెక్ట్ గా దేవునితో మాట్లాడుతూ దేవుడిచ్చినటువంటి ఆ వాక్యాన్ని బోధించట్లేదు చాలా మంది. కొన్ని సంఘాలలో ఇలానే ఇప్పటికి కూడా జరుగుతానే ఉన్నాయి. అంటే ఎప్పుడు ఇవో మరి ఆ సిద్ధపాటు చేసినటువంటి ఆచారముగా ఆ వాక్యాలనే చెప్తూ ఉంటారు. ఆ ఆదివారం వస్తే అదే చెప్పాలి, ఆ పలానా వస్తే అదే చెప్పాలి, ఇలాగా ఉంటూ ఉంటుంది అనమాట. పలానా చనిపోతే ఇదే చెప్పాలి, పలానా వాటి పుట్టినరోజు అయితే ఇదే చెప్పాలి అని కొన్ని నిబంధనలు అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. వారు దాన్ని మాత్రమే ఫాలో అవుతారు. కానీ ప్రభు దగ్గర నుంచి తీసుకున్న సందేశాన్ని ఏమాత్రం కూడా తీసుకోలేరు, అందించలేరు. అలాంటి లైఫ్ లో వారు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు ఎలాంటి సందేశాన్ని, ఎలాంటి ఆ బోధన అక్కడ బోధిస్తున్నాడంటే తండ్రి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ శక్తిని బట్టి, ఆ వాక్కును బట్టి వారికి బహు ధైర్యముగా బోధిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన బోధ అనేది అధికారంతో కూడినదిగా ఇక్కడ ఉన్నట్లుగా మనం గ్రహిస్తా ఉన్నాం. మరి అధికారము కలిగిన బోధగా కనిపిస్తాం. దేవుని యొక్క మాటలు ఎలాగో ప్రతిరోజు ఇక్కడ విశ్రాంతి దినము గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ విశ్రాంతి దినముల అని మనం చూస్తా ఉన్నాం. విశ్రాంతి దినము అనేది సమాజంగా మనము కూడుకొని దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాంటి సమాజ మందిరములో రోజు కూడుకొని ఆరాధిస్తున్నటువంటి ఆ సమాజ మందిరములో దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి బోధను, అధికారముతో కూడినటువంటి బోధను బోధిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాలలో అలాంటి అధికారమైనటువంటి బోధతో వాక్యమును గనక ప్రకటిస్తే సంఘముల్లో కొద్ది మంది మాత్రమే మిగులుతూ ఉన్నారు. అందరూ కూడా ఏమైపోతున్నారంటే నొచ్చుకున్నటువంటి వారిగా మందిరాలను విడిచిపెట్టి వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి ప్రభువు చెప్పమన్నటువంటి సందేశాలను మరి సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యములకు మనము లోబడే వారముగా, అంగీకరించే వారముగా ఉండాలి. ఎందుకంటే అది అధికారముతో కూడినటువంటి బోధగాను, ఖచ్చితమైనటువంటి బోధగాను, ఆ బోధ మనల్ని బ్రతికించే బోధగా ఉన్నది. కానీ మనల్ని నాశనం చేసేటువంటి బోధగా ఆ బోధ ఉండదు. అది కొంత బాధ కలిగినప్పటికీ కూడాను అది శ్రేష్టమైనటువంటి బోధగా మనము గుర్తిస్తా ఉన్నాం. మరి అలానే ఇంకొక విషయాన్ని కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే, మరొక విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక ప్రశ్న మనకు వస్తూ ఉన్నది. ఏంటి ఆ ప్రశ్న అంటే, సమాజ మందిరము అనేది దేవుని యొక్క ఆరాధన స్థలం కదా, అంటే అందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, మరి ఆరాధిస్తున్నటువంటి స్థలం కదా, మరి అపవిత్రాత్మ పట్టిన మనిషి అక్కడికి ఎలా వచ్చాడు అని మనము అనుకోవచ్చు. ఇక దాని గురించి కనుక మనము కొంచెం పరిశీలన చేస్తే అతను అక్కడకు వచ్చాడు అని వాక్యం చెప్తుంది. కానీ ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది బైబిల్లో ఎక్కడా లేదు. అంటే అప్పుడే వచ్చాడా, అయితే కొన్ని సంవత్సరాల నుంచి వచ్చి అలానే కూర్చుంటున్నాడా ఆ వ్యక్తి, ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, లేకపోతే కొన్ని నెలల నుంచి వచ్చి కూర్చుంటున్నాడా, ఎప్పటి నుంచి వస్తున్నాడు అక్కడికి ఆ సమాజ మందిరంలోనికి అనే విషయం ఇక్కడ మొదట తెలియదు. ఏం రాయబడింది అంటే వచ్చి ఉన్నాడు అంతే. మరి అప్పుడు వచ్చాడు, అంతకు ముందే ఉన్నాడు, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు, ఆ దయ్యంతో అలానే పీడింపబడతా అనే విషయం ఇక్కడ బైబిల్ ఎక్కడ కూడా అక్కడ రాయబడలేదు. అయితే సమాజ మందిరము పవిత్రమైన స్థలమే, కానీ మరి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి దయ్యం పట్టిన వాడిగా ఎలాగ ఉన్నాడని మనం చూస్తే, ఈరోజు మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మందిరము పరిశుద్ధమే, అంటే దేవుని మందిరము సమాజముగా కూడుకునేటువంటి స్థలము పవిత్రమైనదే, పవిత్రమైన స్థలమే ఇది, పరిశుద్ధమైనటువంటి స్థలమే ఇది. కానీ వచ్చిన ప్రతి వ్యక్తి పవిత్రుడు కాదు.
వచ్చిన ప్రతి వ్యక్తి పవిత్రుడు కాదు. కొన్ని దినాలు కొంతమంది అపవిత్రతతో వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వెంటనే వారి బ్రతుకులను మార్చేసుకొని పరిశుద్ధమైన జీవితంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది సంవత్సరాల తరబడి వచ్చినప్పటికీ కూడా ఆ అపవిత్రతను విడిచిపెట్టరు, ఆ అన్య ఆచారాన్ని విడిచిపెట్టరు, ఆ మూర్ఖ స్వభావాన్ని విడిచిపెట్టరు, ఆ గర్వాన్ని విడిచిపెట్టరు. ఎంత బోధించు, ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా సరే మేమింతే అంటూ ఉంటారు. అంటే వారిలో ఆ అపవిత్రాత్మను పెంచి పోషిస్తూనే ఉంటారు. అది ఏ అపవిత్రాత్మ నాకు తెలియదు. గర్వమో, లేకపోతే అసూయనా, అబద్ధాలా, లేకపోతే అన్య ఆచారాల, విగ్రహారాధన, ఏమి చేస్తూ ఉన్నావు నువ్వు? మరి పరిశీలన చేసుకోవాలి ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి సమాజ మందిరంలో ఉన్నాడు, దయ్యం పట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, దేవాలయమునకు వచ్చే ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కాదు అని తెలుస్తుంది. మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు అని తెలుస్తుంది. కేవలము మందిరానికి వచ్చినంత మాత్రాన మనము పరిశుద్ధులము అయిపోలేము. మన బ్రతుకులను మార్చుకోకుండా, మన హృదయాన్ని మార్చుకోకుండా, మన జీవితాలను మార్చుకోకుండా పరిశుద్ధులం కాదు. చాలా మంది అంటే వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారు కదా, వాళ్ళు కూడా మందిరానికి వెళ్తారు కదా, అఫ్ కోర్స్ వెళ్తారు. కానీ వాళ్ళ బ్రతుకు మారల, వాళ్ళ పాత జీవితం మారల, వాళ్ళ వ్యభిచార స్వభావం మారల, వాళ్ళు ఇతరుల మీద అసూయపడే ఆ స్వభావం మారలేదు వాళ్ళ జీవితాల్లో. ఆ జీవితం మాత్రం అలానే కంటిన్యూ అవుతుంది. పేరుకి మాత్రమే మా దేవుడు అని ఏదో వెళ్తున్నారు వస్తున్నారు, కానీ బ్రతుకును మాత్రం మార్చుకోని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మూడో విషయం, మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇక్కడ అపవిత్రాత్మ పరిశుద్ధ స్థలంలోనికి ఎలా వచ్చింది అని కాదు, కానీ ఎలా వచ్చింది వాళ్ళ నుంచి ఎలా వచ్చింది అనేది కాదు, కానీ యేసు అక్కడ ఉన్నప్పుడు అపవిత్రాత్మ ఏమి చేయగలిగింది అనేది ముఖ్యమైనటువంటి విషయంగా మనం ఇక్కడ గమనించాలి. యేసు ప్రభువారు ఏం చేయగలిగింది? అది అతన్ని ఏం చేయలేకపోయింది అక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అక్కడ. యేసు దాన్ని గద్దించినప్పుడంట బయటకు పంపినట్లుగా, మనం గద్దించి బయటకు పంపినట్లుగా మనం అపవిత్రాత్మని చూస్తూ ఉన్నాం. అది ఏమి చేయలేకపోయింది అప్పుడు. దాన్ని గద్దించి బయటకు పంపడాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అపవాది నిన్ను ఏమీ చేయలేడు. ఎవరు ఉన్నప్పుడు? యేసయ్య నీలో ఉన్నప్పుడు. నువ్వు సమాజ మందిరంలో ఉండటం నేర్చుకోవాలి. అనగా దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని బిడ్డలతో కలిసి నీవు ఎప్పుడైతే ఆయనతో గడిపేటువంటి అనుభవంలోనికి నీవు వెళుతూ ఉంటావో అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ అపవిత్ర ఆత్మ, ఏ యొక్క సమస్య, ఏ యొక్క పరిస్థితులు కూడా నీ జీవితాన్ని తాకలేవు. అవి నిన్ను ఏమీ చేయలేవు. ప్రతి దాని మీద నువ్వు జయం పొందుకుంటావు. అపవాదికి భయం వేస్తుంది. అమ్మో, ఈ బిడ్డ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ అంటే భయమే ఉండదు వాడికి. అతనికి చర్చికి వెళ్ళే వాళ్ళంటే భయమే లేదు. చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు వాడి భయం. యేసును కలిగి ఉన్నవారు, పరిశుద్ధంగా జీవించేవారంటే వాడికి భయం. యేసు చెప్పిన మాట ప్రకారం జీవించేవారంటే వాడికి భయం. యేసు చెప్పిన ఆజ్ఞల ప్రకారం వారి జీవితాన్ని కట్టుకునే వాళ్ళంటే వాడికి భయం. అంతేగాని నామకార్థంగా ఒకరోజు దేవుడు, ఒకరోజు విగ్రహారాధనలు, ఒకరోజు దేవుడు, ఒకరోజు నామకార్థమైనటువంటి భక్తి, ఒకరోజు అన్య ఆచారాల భక్తులు, మూడులు ఆచరించినటువంటి మూఢాచారాలు, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము లేని కార్యం. అలాంటి వాళ్ళంటే భయమే ఉండదు. అలాంటి వాళ్ళని వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు, వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు. ఎంత విన్నా మన దగ్గరే ఉన్నారు, మనల్ని దాటిపోలేదు. వాడు అనుకుంటాడు విన్నే కాసేపు ఏం కాదు పాపం, కొంచెం సేపు ఇవ్వండి. కాసేపే వాడు వినేది. చూడు, బయటకు వచ్చాక మళ్ళీ అబద్ధాలు ఆడతాడు, బయటకు వచ్చాక మళ్ళీ విగ్రహారాధన చేస్తాడు చూడు, బయటకు వచ్చాక మళ్ళీ అన్ని ఆచారాలు పాటిస్తాడు చూడు, మళ్ళీ చూడు అసూయ వచ్చేసింది చూడు, కోపం వచ్చేసింది చూడు, నన్నే అంటున్నారని మానేస్తాడు చూడు. అంటే వాడికి ఒక ధీమా, అలాంటి వాళ్ళని పర్లేదు, వీళ్ళు ఏం చేయవసరం లేదు, మాట వాడే లోకంలోకి వచ్చేస్తాడు అనేటువంటి ఒక ధీమా ఉంటుంది అక్కడ. సో మరి కాబట్టి మనం ఈ విషయాలను మనము జాగ్రత్తగా గమనించవలసిన వారంగా ఉంటాం. నాలుగో విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే మరొక విషయం ఏంటి అంటే, ఇప్పటికే అనేక భాగాలలో మనం చూసాము, చాలా సార్లు మొదటి నుంచి అద్భుతాలు ధ్యానిస్తా వస్తున్న సందర్భాలు మనం చూస్తాం.
ముఖ్యంగా అపవిత్రాత్మ పట్టినటువంటి వాళ్ళని చాలా మంది మనం ధ్యానిస్తూ వచ్చాము. అపవిత్రాత్మ అనేక చోట్ల యేసుని గుర్తించినట్లుగా మనం చూస్తాము కదా. ఎక్కడ అద్భుతము జరిగినా అపవిత్రాత్మలు ఉన్న చోట అద్భుతాలు జరుగుతూ వచ్చినప్పుడు మనం చూస్తాం ఆ అపవిత్రాత్మలు నీవు దావీదు కుమారుడు అని, నజరుడైన యేసు అని, మమ్మల్ని తీర్పులోకి తెస్తావని, ఇంకా మా సమయం రాలేదు కదా, అయ్యా బోధకుడా మమ్మల్ని వదిలేసే, రక్షకుడా మమ్మల్ని వదిలే అని అపవిత్ర ఆత్మలు యేసును గుర్తెరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వస్తూ ఉన్నాము ఇక్కడ కూడా. కానీ అపవిత్ర ఆత్మలు యేసును గుర్తెరుగుతున్నాయి, ఆయన యొక్క మనసును గుర్తెరుగుతున్నాయి, ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరుగుతున్నాయి, ఆయన ఏమి చేయగలడో గుర్తెరుగుతున్నాయి. కానీ మానవులమైన మనము గుర్తించలేకపోతూ ఉన్నాం. ఇంతకు ముందు స్వస్థతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనం గమనిస్తూ వచ్చాం. దెయ్యం గుర్తించి ఇక్కడ నజరేయుడైన యేసు పరిశుద్ధుడా అని పిలవడం మనం చూస్తా ఉన్నాం. యేసు పరిశుద్ధుడా అని పిలవడం చూస్తున్నాం. ఒక దెయ్యం గుర్తిస్తుంది ఆయన ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు, ఆయన ఏమి చేయగలడో అపవిత్రాత్మ గుర్తిస్తూ ఉన్నది. కానీ ప్రతిరోజు వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి నా జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు, అంతే, అంతవరకే భక్తి అయిపోదు. అలా నువ్వు అనుకోవచ్చు, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏమాత్రం చెప్పట్లేదు. దేవుని మందిరంలోకి బలహీనలు ఉంటారు, పాపముతో పోరాడేటువంటి వారు ఉంటారు, బాధపడే వాళ్ళు వస్తారు కదా, రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు. ప్రభువే చెప్పారు, రోగము కలిగిన వాడికి వైద్యుడు అవసరం అంట, పాపములో ఉన్నవాడికి ప్రభువు అవసరం. ఈరోజు సమాజ మందిరములు ఎందుకు అంటే జయించలేని ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది కొంతమంది ఎక్కిరిస్తారు. అది పాపులు ఉండేది. నిజమే, మేము పాపులమే, కానీ పరిశుద్ధులుగా తీర్చబడు. యేసు రక్తము చేత కడగబడి ఆయన మన పాపముల కొరకు కార్చినటువంటి ఆ రక్తము చేత మనము కడగబడి నీతిమంతులుగా మనము తీర్చబడుతూ ఉన్నాం. చర్చి అనేది సమస్యలు లేనటువంటి పరిపూర్ణమైన స్థలం ఏమీ కాదండి. చర్చి అనగానే సమస్యలు లేనటువంటి ఆ యొక్క పరిపూర్ణమైన స్థలమేమి కాదు. సమస్యలు తీర్చేటువంటి యేసు యొద్దకు మనము రావాల్సినటువంటి స్థలముగా ఈ చర్చి ఉంది. అర్థమవుతుందండి? సమస్యలు లేని స్థలము కాదు, ఈ సమస్యలు తీర్చబడుటకు యేసు దగ్గరికి వచ్చేటువంటి స్థలము యొక్క మందిరం, దేవుని మందిరం. సో ఈరోజు దేవుని మందిరమును ఎలాగ మనము మరి ఆ యొక్క ఆచరణలోనికి మనము ఎలాగ వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలోనికి ఎలాంటి మనసుతో మనం వస్తూ ఉన్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. యేసయ్య ఎందుకు వచ్చావు అని అతన్ని త్రోసేయలేదు. అక్కడ అపవిత్రాత్మ ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీరు దయ్యం పట్టిన వాళ్ళు ఎందుకు తెచ్చారు, పోలండి అని తోసేసేయలేదు, కానీ అతన్ని విడిపించినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక సమస్యతో వచ్చాడు ఆ సమాజ మందిరంలోనికి. ఆ సమస్య నుంచి ఏం పొందుకున్నాడంటే యేసయ్య దగ్గరికి వచ్చాక విడుదల పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక సమస్యతో నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, ఒక బాధతో దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, ఒక విషయంలో జయముతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు. యేసు యొద్దకు వచ్చినప్పుడు, యేసు ఉన్నాడని నువ్వు గుర్తెరిగినప్పుడు, యేసుకు ఇష్టంగా నువ్వు బ్రతికినప్పుడు, యేసుకు ఇష్టంగా నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన కార్యాల విషయంలో మనము బహు జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తున్నాం. ఆయన కార్యము చేయాలి అంటే ఆయన కార్య విషయములలో మనము చాలా నమ్మకంగా ఉండాలి. యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అయిపోతున్నాడని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని కార్యం అంటే దేవుని సేవ అన్నా, దేవుని మందిరం అన్నా, పరిచర్యలన్నా, ప్రార్థనకి రావాలన్నా, లేకపోతే ఏదైనా కానీ దేవుడి విషయంలో వాక్యం చదువుకోవాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా అశ్రద్ధ అశ్రద్ధ అశ్రద్ధ. ఆయన కార్యములు అంటేనే అశ్రద్ధ చాలా మంది జీవితాల్లో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి యెహోవా కార్యం అశ్రద్ధ చేస్తే మన జీవితంలోకి ఏమొచ్చేస్తుందంట, శాపం వస్తుంది. కాబట్టి మనం శాపగ్రస్తులము కాకూడదు. శాపగ్రస్తులము కాకుండానట్లుగా సమస్యలు తీర్చబడుతున్న ఆ స్థలములోనికి ఆయన ఉన్నాడనియో, ఆయన చేయగలడనియో, ఆయన పరిశుద్ధుడనియో, ఆయన జయమివ్వగలడనియో మనము నమ్మి మనము కూడా వచ్చినట్లయితే మనం కూడా జయాన్ని పొందుకుంటాం. ఆయన మాటకు అధికారం ఉంది, ఆయన ఆజ్ఞకు శక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదో విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే యేసు సన్నిధిలో బంధకాలకు స్థానము లేదు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎక్కడ
ఆ బంధకాలకి స్థానము లేదు, సాతాను బంధకాలకు స్థానము లేదు. మన జీవితాన్ని యేసయ్య చేతిలో మనం ఉంచినట్లయితే, నీ జీవితాన్ని దేవుని చేతిలో నువ్వు పెట్టినట్లయితే, మన సమస్యల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు, బంధకాల నుంచి విడిపించే దేవుడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. యేసు వచ్చిన చోట ఎక్కడా కూడా చీకటికి స్థానం ఉండదు. యేసయ్య ఉన్న దగ్గర, యేసయ్య ఉన్న గృహాల్లో, యేసయ్య ఉన్న జీవితాల్లో ఏముండదండి? చీకటి. ఎందుకంటే లోకమునకు ఆయన ఏమై ఉన్నాడు? వెలుగు. వెలుగు ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని కూడా చెప్పినటువంటిది. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చీకటి ఉండదంటే, ఆయన ఉన్నాడు అంటే చీకటికి అపవిత్రాత్మలకి చోటు ఉండదు. సమస్యలకి జయిస్తూనే ఉంటాడు దేవుడు, విడుదలిస్తూనే ఉంటాడు, మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు మన జీవితాలు. కాబట్టి మన జీవితంలోకి ఎవరిని ఆహ్వానించాలి? ప్రభువుని ఆహ్వానించాలి. చూడండి, ఒక వ్యక్తి మీద, ఒక వివాహములు చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఒక నమ్మకం, ఈ వ్యక్తి నా జీవితంలోనికి వస్తే నా బ్రతుకు మారుతుంది అని ఒక నిశ్చయిత కలిగినప్పుడు, ప్రభు చూపించినటువంటి ఆ యొక్క వివాహ బంధములో ఆ వ్యక్తిని కనుక ఆహ్వానిస్తే దేవుని చిత్తానుసారంగా వారి బ్రతుకు మారిపోతుందని ఎలాగ నమ్ముతారు, ఎలాగా వారి జీవితము మారిపోతుందని నమ్మి ఆహ్వానిస్తారో, ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు వారిని నీ బ్రతుకులోనికి నువ్వు ఆహ్వానించినప్పుడు, ఆయన చేయగలడని నువ్వు నమ్మినప్పుడు, నీ బ్రతుకులో చీకటి ఉండదు, కానీ ఎల్లప్పుడూ వెలుగుతో నీ కుటుంబము నీవు నింపబడతావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇందులో ప్రధానమైనది ఏంటి అంటే, మనము కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మామూలు ఏంటిది? ఒకటి, అధికారము కలిగినటువంటి బోధగా మనం చూస్తా వచ్చాం. మందిరంలో ఉండే ప్రతి ఒక్కరు కూడాను పరిశుద్ధులు కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటూ వచ్చినాం ఇక్కడ కదా. అలానే మూడవదిగా మనం చూస్తూ వచ్చినాము, ఇక్కడ అపవిత్రాత్మ బయటకు వెళ్ళు అని దేవుడు గద్దించినప్పుడు అది వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఇక్కడ మనము అపవిత్రాత్మ యేసును గుర్తెరిగినట్లుగా, నజరేయుడైన యేసు అని గుర్తెరిగి భయపడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఐదవదిగా ఆ యొక్క దురాత్మ పట్టిన, ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి బంధకాల నుంచి విడిపింపబడి స్వస్థత పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీ జీవితంలో కూడా అధికారము కలిగిన దేవుని యొక్క బోధన మనము వినే, చిన్నపిల్లలు సండే స్కూల్ పాట ఈ మధ్య BVS సాంగ్ ఒకటి వచ్చింది, అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై 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 అని. అంటే అన్నిటిపైన ఎవరికి అధికారం ఉందండి? దేవునికి. సో ఆయన మాట అధికారముతో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డవని మాట్లాడుతున్నాడు నీతోటి. నిన్ను ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు, వెలపెట్టి కొన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే అలుగుతున్నావు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు, మాట్లాడుతుంటే నన్ను అన్నారంటావు, లేకపోతే ఇంకేదైనా మనసులో పెట్టుకుంటూ ఉంటావు, లేకపోతే అసలు పట్టించుకో. ఈ చెవులో వినేసేసి ఈ చెవులో నుంచి నువ్వు విడిచిపెట్టేస్తూ ఉన్నావు. సో అధికారము కలిగిన ఆయన మాటకు నువ్వు లోబడి నీ జీవితంలో నీ సమస్యలలో దేవుని సన్నిధికి వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపగలిగిన దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, ఈరోజు నీ ప్రతి బంధకాల నుంచి కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబం ఏం చేస్తున్నాడు? విడుదల ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. సో ఇక్కడ మనము ఈరోజు నేర్చుకున్నటువంటి విషయము, సునగోగులో దయ్యం పట్టినటువంటి వ్యక్తిని బాగు చేయడాన్ని మనం చూస్తున్నాం. నీ జీవితంలో, నీ బ్రతుకును బాగు చేయగలిగిన శక్తి కలిగిన దేవుని మీద మనం ఆధారపడినట్లుగా మన జీవితములను మలుచుకొని ముందుకు వెళ్ళుదము గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.